హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విదేశీ ఎక్స్ప్లోరర్. ఈరోజు మేము న్యూయార్క్లో స్నోస్టార్మ్ యొక్క ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. ఇక్కడ చూడండి, హోటల్ నుంచి బయట చూడగానే కంటిన్యూస్ స్నోస్టార్మ్. ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే కారు అరౌండ్ 45 మినిట్స్ మనం క్లీన్ చేసుకోవాలి. వింటర్లో ఇక్కడ వెదర్ అన్ప్రెడిక్టబుల్. ఇలాంటి టైంలో కారు తీసి బయటకు వెళ్ళాలంటే ఎంతో రిస్క్. మీకు ఇప్పుడు నేను అది లైవ్లో చూపిస్తాను, ఎలాంటి ఛాలెంజెస్ మనం ఫేస్ చేయబోతున్నాము. ఇక్కడ చూడండి, నైబర్హుడ్ కూడా ఫుల్ మంచుతో కవర్ అయిపోయింది. ఇప్పుడు మేము 9 మైల్ 11 న్యూ వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్ దగ్గరికి వచ్చాము. చూడండి, స్నో పడేటప్పుడు ఆ లైటింగ్ కాంబినేషన్స్తో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కింద కూడా మెమోరియల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్నోతో పిల్లలు చాలా బాగా ఆడుతున్నారు. చాలా సేఫ్ స్పెండ్ చేసాం. సేమ్ టైము ఇక్కడ క్లీనింగ్ చాలా ఫాస్ట్ ఉంది. ఇలాంటి ట్రక్స్ చాలా ఇమ్మీడియట్లీ క్లీన్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రోడ్డు పైన చూడండి, 9 ఇంచెస్ స్నో పడినా కూడా ఎక్కడ కూడా స్నో అక్యుములేట్ కాలేదు. వీళ్ళు వెంటనే క్లీన్ చేస్తున్నారు. సో దీని దగ్గరలో ఉన్న హడ్సన్ రివర్కి వచ్చాము. ఇక్కడ స్నో స్టామ్లో అదర్ సైడ్ ఉన్న న్యూయార్క్ సిటీ ఎలా ఉందో చూడండి. ఆ లైటింగ్స్ కాంతిలో స్నో పడేటప్పుడు చాలా సినిక్గా అనిపించింది. ఇప్పుడు స్లోగా స్నో స్టామ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇంకా రిటర్న్ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. దీని తర్వాత మళ్ళీ మనం కార్ పార్క్ దగ్గరికి వచ్చేలేకే ఇక్కడ చూడండి, వితిన్ అవర్లో కార్స్ అన్నీ కూడా ఫుల్లీ కవర్ అయిపోయాయి స్నోతో. ఇక్కడ ఇది ఛాలెంజ్. వెళ్ళినంత వరకు మనము ఇన్సైడ్ పార్క్ చేసుకోవాలి, కానీ అది వెరీ డిఫికల్ట్. అవుట్ సైడ్ కానీ పార్క్ చేస్తే ఇలాగా ఫ్రీక్వెంట్గా కార్లన్నీ కూడా మంచుతో కవర్ అయిపోతాయి. ఇవి క్లీన్ చేసుకొని స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు మేము క్లీన్ చేసుకొని స్టార్ట్ అయ్యాం. కానీ ఇక్కడ చూడండి, రోడ్డు పైన ఉన్న లైన్స్ అన్నీ కూడా మంచుతో కప్పబడి ఉన్నాయి. మనం అసలు చూడలేము. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇక్కడ మన సైడ్ ఉన్న ఆల్ మాల్స్ పార్కింగ్ చూడండి, మోస్ట్లీ ఎవ్వరు లేరు. ఇలా వింటర్ స్టార్మ్ వచ్చినప్పుడు అందరూ ఇళ్లలో ఉండడానికే ప్రయత్నిస్తారు. రోడ్లపైన చాలా తక్కువ మంది ఉంటారు, ఎందుకంటే విజిబిలిటీ అసలు ఉండదు. రెండు మనకు లైన్స్ ఉండవు. మంచులో డ్రైవ్ చేయాలంటే వెరీ డిఫికల్ట్. కార్ స్లైడ్ అయిపోతూ ఉంటుంది. అదే హప్ హిల్ ఉందంటే ఇంకా డిఫికల్ట్. ఇక్కడ మనం బ్రిడ్జి క్రాస్ అయ్యేటప్పుడు ఆ డిఫికల్టీని ఫేస్ చేసాము. బ్రిడ్జెస్ హైట్లో ఉండడం వల్ల ఈ స్నో టైంలో అవి స్లైడ్ అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ సిస్టమ్ చాలా బాగుంటుంది. ఎవ్రీ 15 మినిట్స్కి ఇలా ట్రక్స్ వచ్చి రోడ్లపైన ఉన్న స్నో అంతా క్లియర్ చేస్తున్నాయి. కానీ స్నో స్టామ్ ఉన్నప్పుడు అవి వెంటనే మళ్ళీ స్నో ఇట్లా అక్యుములేట్ అయిపోతుంది. అవి కానీ ఒకవేళ రాలేదంటే మటుకు వెరీ డిఫికల్ట్. సో అసలు మనం డ్రైవే చేయలేము. సో ఇక్కడ చూడండి, కొన్ని సైడ్స్ అసలు వాళ్ళు రాలేదు. ఆల్మోస్ట్ 12 to 15 ఇంచెస్ స్నో ఉంది. ఇంకొంచెం టైంగానైతే ఇంకా ఎక్కువ స్నో అక్యుములేట్ అవుతుంది. ఒక్కొక్కసారి ట్రాఫిక్ జామ్ అయితే వెరీ డిఫికల్ట్ అండి. సో మనము వెళ్ళేటప్పుడు కొంచెం వాటరు, వీలైతే మెడిసిన్స్ అవసరం ఉంటే అవి కొంచెం పెట్టుకోవాలి. కార్కి టైర్లకి చైన్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి, ఎస్పెషల్లీ ఫస్ట్ టైం డ్రైవర్స్. సెకండ్, మనకు ఆల్ వీల్ డ్రైవ్ ఉండాలి. ఇట్లా అప్ హిల్ ఎక్కేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. ఈ రెండు వెహికల్ పరంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలండి స్నో స్టామ్ వచ్చినప్పుడు. మాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇలాగా చాలా బాగా అనిపించిందండి. మీరు కూడా స్నోలో డ్రైవ్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.